అమీర్పేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సివిల్ సప్లై అధికారులతో కోట నీలిమ కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కులగణన చేసిన విషయంలో ఎవరైతే రేషన్ కార్డు రాలేదని చెప్పారో వారిలో దిగువ మధ్యతరగతి వారికి మాత్రమే రేషన్ కార్డులు వచ్చాయని, రాని వారు ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణిలో మళ్లీ అప్లై చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు తప్పకుండా వస్తుందని, ఈ ప్రక్రియలో ఎవరైనా డబ్బులు అడిగితే తమ ఆఫీసులో కంప్లైంట్ చేయగలరని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అవగాహన ఎలా అప్లై చేయాలి, వాటి మొత్తం ప్రక్రియ ముందర ఏం బాబుతోంది, ఇదంతా గురించి గవర్నమెంట్ నుంచి అధికారులు వచ్చి మొత్తం ఇక్కడ ఉన్న కాడర్ ని, అలాగే ఎంతమంది అయితే డివిజన్ లో మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో పనిచేస్తున్న, చాలా వీధి వీధి తిరిగి గడప గడపకి వెళ్లి పనిచేస్తున్న మా కార్యకర్తలందరికీ ఒక ట్రైనింగ్ సెషన్ లాగా పెట్టడం జరిగింది. వాళ్ళ దీంట్లో ఎన్నో డీటెయిల్స్ మాకు ఇవాళ ఎడ్యుకేట్ చేసిన అధికారులందరికీ నా థ్యాంక్స్. వీళ్ళు వచ్చి ఇక్కడ సమయం కేటాయించి ఒక్కొక్క చిన్న చిన్న క్వశ్చన్ ని కూడా ఆన్సర్ చేయడం జరిగింది. దీంతో తెలిసింది ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న రేషన్ కార్డ్స్ ఇవి కాస్ట్ సెన్సస్ బేసిస్ మీద ఎవరికైతే రేషన్ కార్డ్స్ లేవో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఆ కేటగిరీలో ఎలిజిబుల్ ఎవరు, రేషన్ కార్డ్స్ కి రియల్లీ అంటే బీపీఎల్ ఎవరు, బిలో పవర్టీ లైన్ ఎవరు, మిగతా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఎవరు, ఈ మొత్తం ఈ క్యాలిక్యులేషన్ ఇప్పుడు జరుగుతోంది. వచ్చే టైంలో మనకి దీని గురించి డీటెయిల్స్, ఎంతమంది పేర్లు, నెంబర్స్, అంటే డివిజన్ వారీగా మొత్తం సనత్ నగర్ లో ఎంతమందికి రేషన్ కార్డు రాబోతోంది, ఏ బేసిస్ మీద రాబోతుంది, ఆ డీటెయిల్స్ కూడా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏదైతే సనత్ నగర్, అమీర్పేట్, అలాగే బన్సీలాల్పేట్, రామ్ గోపాల్పేట్, మొండా మార్కెట్, ఈ మొత్తం ఏరియాలో చెప్పగలిపోతున్నారు. ఏలూరు జిల్లా ఏలూరు ఫుడ్